ఇప్పుడు మనం 20 శ్లోకాల వరకు నేర్చుకున్నాం గదా! రకరకాల పుష్పాలతోటి, రకరకాల ఫలాలతోటి ఆ మొదటి ప్రాకారానికి వెళ్ళే దారిలో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా, ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి? ఏమేమి వృక్షాలు ఉన్నాయి? అవన్నీ కూడా చక్కగా వ్యాస భగవానులు మనకి చూపిస్తున్నారు. చూడండి. నిరంతరం పుష్పయుతా సదా ఫలసమన్వితాః నవపల్లవ సంయుక్తాః పరసౌరభ సంకులాః. నిరంతరము రకరకాల పుష్పాలతోటి, ఫలాలతోటి అన్ని నిండుగా ఉన్నదంట. ఇంకా అక్కడ ఏమేం చెట్లున్నాయి? పనస, వకులాలోద్రాః కర్ణికార్చ సుపాః దేవదారు కాంచనారా ఆమ్రాశ్చైవ సుమేరవః లికుచాహింగుళాశ్చైల లవంగాః కట్పలాస్తదా పాటలా ముచుకుందాశ్చ ఫలిన్యో జగనే ఫలాః. ఇక్కడ ఏమున్నది? ఈ ప్రాకారము అన్ని చోట్ల సరోవరాలతోటి సుందరంగా రకరకాల చెట్లుతోటి ఉన్నది. ఇంకా ఆ చెట్లు కూడా ఎంతో అందంగా ఉన్నాయంట. ఇయన్నీ చెట్లే. పనస, వకుళాలోద్రా, కర్ణికారాస్య శింసుపాః ఇవన్నీ చెట్లే. లికుచాహింగుళాస్యైవ లవంగాః కట్పలాస్తదా పాటలా ముచుకుందాశ్చ ఫలిన్యో జగనే ఫలాః తాళాస్తమాలసాలాశ్చ కంకోలా నాగభద్రకాః పున్నాగాః పీలవస్తాల్బకా వై కర్పూరశాఖినః అశ్వకర్ణా హస్తికర్ణాస్తాలపర్ణా చ దాడిమాः గణికా బంధుజీవాస జంబీరాస పురండకాః. చూడండి ఎన్ని చెట్లో మనము ఇక్కడ ఎన్ని చెట్లయితే చూస్తున్నామో మణిద్వీపములో ముందు వరసలో అన్ని చెట్లు చెప్తున్నారు. చాంపేయ బంధు జీవాశ్చ తథా వై కనకద్రుమాః కాలా గురు ద్రుమాశ్చైవ తథా చందన పాదపాః ఖర్జూరయూధికాస్తాలపర్ణేశ్చైవ తథేక్షవః క్షీరవృక్షాస్య ఖదిరాశ్చించ భల్లాతకాస్తదా రుచకాः కుటజా వృక్షా బిల్వవృక్షాస్తథైవ చ తులసీనాం వనాన్ ఏవం మల్లికానాం తథైవ చ ఇత్యాతితరుజాతీనాం వనాన్యుపవనాని చ నానావాపీ చ శతైర్యుక్తాన్యైవం సంధిధరాధిపా కోకిలారవ సంయుక్తా గుంజద్భ్రమరభూషితాః నిర్యాసశ్చావినः సర్వే స్నిగ్ధశ్ఛాయాస్తరుత్తమాः నానా ఋతుభవా వృక్షా నానాపక్షిసమాకులాः నానారసస్రావిణీభిర్నదీభిరతిశోభితాः పారావతసుఖవ్రాతా సారికా పక్షమారుతైः హంసపక్షసముద్భూతవ్రాతవ్రాతైశ్చలద్రుమम् సుగంధగ్రాహి పవనపూరితం తద్వనోత్తమం సహితం హరిణీయూధైర్ధావమానైరితస్తతః మృత్యుర్బర్హిः కదంబస్య కేకారా వై సుఖప్రదైః నాదితం తద్వనం దివ్యం మధుస్రావిసమంతతః కాంససాలాదుత్తరే తు తామ్రసాలः ప్రకీర్తితः చతురస్రసమాకారా ఉన్నత్య సప్తయోజనः ద్వయోస్తు సాలయోర్मध्ये సంప్రోక్త కల్పవాటికా येषां తరుణాం పుష్పాణి కాంచనాభాని భూమిపా. ఇక ఇనప ప్రాకారంలో నుంచి కాంస ప్రాకారంలోనికి వెళ్ళే మధ్య దారిలో ఈ వృక్షాలు అన్నీ ఉన్నాయంట. ఎన్ని వృక్షాల పేర్లో
ఎట్లాంటి వృక్షాలు? ఫలాలనిచ్చే వృక్షాలు. తులసి, మా తర్వాత హ్మ్. బిల్వదళాలు ఇలా రకరకాలైన వృక్షాలు, వనాలు, ఉపవనాలు, తర్వాత సరోవరాలతోటి, అలానే మంచి పూల వాసనతోటి ఆ ప్రాకారంలోకి వెళుతూ ఉంటే చాలా అందంగా ఉందంట. తరుణి చూడండి. "ఏషాం తరూణీం పుష్పాణి కాంచనాభాని భూమిపా" రకరకాలైన వాసన వచ్చే పూలు, లతలతో కూడి నిన్న చెప్పుకున్నాం మనం. ఒక్కొక్క పండు బాగా మిగర పండి, ఆ పండిన దానిలో నుంచి చెట్టు మీద నుంచి రసం వస్తే, ఆ రసం ఒక నదిలాగా ఉన్నది అని. అలా రకరకాల పళ్ళు, కోకిలలు కోకిలలు ఎక్కడుంటాయి? కోకిలారావ సంయుక్త గుంజద్భ్రమరభూషితాః. ఆహ్, చక్కగా ఆ చిగుళ్ళతో ఉన్న మత్తెక్కుతున్న ఆ కోకిలలు ఆ చిగుళ్ళను తిని చక్కగా పారవస్యంతోటి గానం చేస్తూ ఉన్నాయి. రకరకాల ఋతువులలో ఉండే హ్మ్. వృక్షాలు ఉండి, రకరకాల పక్షులు కూడా అక్కడ ఉన్నవి. ఒక ఎంత శోభాయమానముగా ఉన్నదో! ఎన్నో రకాల పక్షులు గూడా వాలున్నాయంట. మరి చెట్లు ఉన్నప్పుడు దానికే గదా పక్షులు గూడా ఉండేది. రకరకాల పక్షులు వాటిలన్నిటిని తినటానికి వచ్చి చాలా శోభాయమానంగా ప్రకృతిమయం అంత అందంగా ఉన్నది అన్నట్లుగా మనకి అమ్మవారిని చూపిచ్చట్ల. అమ్మవారు ప్రకృతిమయం. అందుకనే ఒక్కొక్క ప్రాంగణం దాటి వెళుతూ ఉంటే ఒక్కొక్క అనుభూతి మనకి కలిగించటానికి వ్యాస భగవానులు ముందుగా మనకి ప్రకృతితోటి పరిచయం చేస్తున్నారు. ప్రకృతిలో ఎన్ని వృక్షాలు, ఎన్ని లతలు, ఎన్ని పూలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఇనప ప్రాకారానికి, కాంస్య ప్రాకారానికి ఉన్న ప్రాకారం మధ్యలో ఉండి రకరకాల జాతులైన పక్షులు అవి తినటానికి వస్తూ, చక్కటి శబ్దం చేస్తూ, చాలా అందంగా, శోభాయమానంగా ఉన్నది అంటూ మనకి వ్యాస భగవానులు ప్రకృతిని మొత్తం మనకి దర్శింపజేస్తున్నారు. చూడండి మనిషి ఎప్పుడూ ప్రకృతిమయం కావాలి. ప్రకృతితోటి మమేకం అవ్వాలి. మనము ఇంట్లో ఒక్క గులాబీ చెట్టుని పెంచుకున్నామనుకో, దానిని పువ్వు కొయ్యాలి అంటే మన మనసు అస్సలు ఒప్పదు. అబ్బా! ఇంత అందంగా చెట్టుకున్నది గదా! ఉండని. బయట రూ. 100 పెట్టి పూలు కొనుక్కున్నా కూడా మనకంత ఆనందం రాదు. కానీ, మనం ఒక చిన్న కుంపటిలో ఒక గులాబీనో, మందారమో పూసిందంటే దాన్ని వచ్చిన అటు ఇటు ఎళ్తూ అపురూపంగా చూసుకుంటాం. ఎందుకు? మన చేత్తో పెంచుకున్నామనే ఒక ప్రేమ. అది ప్రకృతి. ప్రకృతి ఎప్పుడూ మనిషిని ఆకర్షణిస్తూ ఉంటుంది. మనిషికి దగ్గరవుతూ ఉంది. దానిని మనం విలయ తాండవం చేసేసి, దాని యొక్క కోపానికి మనం గురి అవుతున్నాం. ఒక్క పువ్వుని చూస్తే మనం అంత ప్రశాంతంగా ఉంటున్నామే, మరి ప్రకృతిలో ఉండే అన్ని చెట్లకి ఉండే పూలని, ఫలాలని చూస్తే ఇంకెంత ఆనందపడాలి. అవునా? మనం కోయగలమా? మనం చేత్తో మనం పెట్టుకున్న పువ్వుని కోసి మన తలలో పెట్టుకోవాలంటే, అబ్బా! ఉండనీలే 2 రోజులుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఇంకో కాసేపు రేపో వాడిపోయే ముందు తీసుకెళ్ళి అమ్మవారి పాదాల ముందు పెడదాం. ఇప్పుడొద్దులే అని అనిపిస్తది. అది ప్రకృతితో ఉండే బంధం, చెట్టుతో మనిషికి ఉండే అనుబంధం. మనిషి ఎప్పుడూ చెట్లతోటే సహజీవనంతోటే చెట్లతోటే పెరిగాడు. వ్యవసాయ ప్రాంతమైన దేశం మనది. మన ప్రకృతి మనం కాపాడుకోవాలి. మన పశు సంపదని మనం కాపాడుకోవాలి. మన జాతిని మనం కాపాడుకోవాలి. అది కాపాడుతూనే అమ్మవారు అక్కడ అన్ని రకాల చెట్లతోటి మనకి ముందుగానే ఇదిగో చూడు ప్రకృతిమయమై ఉన్నాను నేను అంటూ మొదటి ప్రాకారంలో నుంచి రెండవ ప్రాకారంలోనికి వెళుతూ ఉంటేనే మనస్సంతా ఎంత ఆనంద పారవస్యంతోటి ఉండిపోతుందో చూడండి. అది అమ్మంటే. ప్రకృతి స్వరూపిణి అమ్మ.
ఆ ప్రకృతిలో మనమందరము మమేకమై అమ్మవారి పాదాల చెంతకి అందరము చేరుకోవాలని వ్యాస భగవానుల వారి యొక్క కోరిక. అలా ప్రకృతిలో ఉన్న ప్రతీది వారిని, ఎదుటి వారిని గౌరవించటం, ప్రేమించటం అనేది చెయ్యాలి అనేది సత్సంకల్పం అందరిది. ఓకేనా?